విశాఖలో అగ్ని ప్రమాదం జరిగింది. మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో ప్రైవేట్ భవనంలో మంటలు చెలరేగాయి. విద్యాసంస్థ నిర్వహిస్తున్న భవనంలో మంటలు చెలరేగడంతో విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. విద్యాసంస్థ నిర్వహిస్తున్న భవనంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదని అగ్నిమాపక దళ సిబ్బంది గుర్తించారు. సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు. విశాఖలో అగ్ని ప్రమాదం జరిగింది. మధురవాడ మిథిలాపురి ఉడా కాలనీలో ప్రైవేట్ భవనంలో మంటలు చెలరేగాయి. విద్యాసంస్థ నిర్వహిస్తున్న భవనంలో మంటలు చెలరేగడంతో విద్యార్థులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యాసంస్థ నిర్వహిస్తున్న భవనంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదని అగ్నిమాపక దళ సిబ్బంది గుర్తించారు. సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బందిని స్థానికులు అభినందించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో ఈ రోజు మధురవాడ ఉడా కాలనీలో ఒక అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ప్రైవేట్ భవనంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి ఒక్కసారిగా భవనంలోంచి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించి ఫైర్ వాళ్ళకి సమాచారం అందించారు. దీంతో అక్కడికి అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకొని వెంటనే మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ భవనంలో ఒక విద్యా సంస్థనే అనధికారికంగా నిర్వహిస్తున్నట్లుగా ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ అక్కడ పాటించడం లేదు అన్నది వాళ్ళు గుర్తించడం జరిగింది. దీంతో ఆ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అధికారులు తెలిపారు. అయితే మరోవైపు చూస్తే కనుక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంచనాలు వేస్తున్నారు. అయితే ఇది ప్రాథమిక దర్యాప్తులో తేలిన విషయం మాత్రమే, ఇంకా పూర్తి స్థాయి వివరాలు సేకరించాల్సి ఉంది అని చెప్పి తెలియజేశారు. మరోవైపు చూస్తే కనుక ఎటువంటి ఫైర్ సేఫ్టీస్ లేకుండా విద్యా సంస్థని నిర్వహించడం ఇప్పుడిప్పుడే అకాడమిక్ స్టార్ట్ కావడంతో వరుసగా విద్యార్థులంతా కూడా క్లాసెస్ కి అటెండ్ అవుతున్న నేపథ్యంలో ఏదైనా ప్రమాదం సంభవించి ఉంటే కనుక ఎంతటి భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చేది అనేది తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి పాఠశాలలు ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ మెజర్స్ కానీ లేకపోతే ఇతర సెక్యూరిటీ మెజర్స్ కానీ ఒకసారి పరిశీలించాల్సి ఉంది అనేది కూడా అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. ఫైర్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం భవనంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, అలాగే ఇతర ప్రామాణికాలు ఏమైనా ఉన్నాయా లేదా, విద్యా సంస్థకు అనుమతులు ఎలా ఇచ్చారన్న దాని మీద ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద నోటీసులు ఇచ్చి తదుపరి చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. శ్వేత. రైట్ అనురాధ.